ఉంటే నిజమే మీరు అన్నట్టు మరి భూతం లేస్తుందో లేకపోతే బుసలు కొడుతుందో సీసాలోని ఉండి బుసలు కొడుతుందా లేకపోతే బయటకు వచ్చి బుసలు కొడుతుందా అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ పట్టాభి గారు ఒక విషయం మీతో చెప్పాలి. జైలు నుంచి బెయిల్పై వచ్చిన మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందంలో పురంధేశ్వరి గారు చైర్మన్ గిరిలో వేసిన బృందంలో 15 మంది ఎంపీలతో వేసిన బృందంలో మిథున్ రెడ్డి గారిని కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీని మీద ఆ మధ్య అమరావతిలో వేశ్యలు ఉంటారు అని మాట్లాడిన జర్నలిస్ట్ పేరుతో మాట్లాడిన కృష్ణంరాజు అనే ఆయన ఒక వీడియో కూడా చేశాడు. మిథున్ రెడ్డిని అత్యున్నత బాధ్యతలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది అది ఇదని. ఆయన పేరే ఎందుకు చెప్తున్నానంటే ఆయన వీడియో నాకు కూడా పెట్టాడు కాబట్టి, ఆయన పోస్ట్ చేసిన ఆ లింక్ నాకు కూడా పెట్టాడు, నువ్వు చూసి తరించమని. చూసి తరించాను నేను, చూసి తరించా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డికి ఎలా ఇస్తారు లిక్కర్స్ కేసులో ఉన్న వ్యక్తికి అని అడిగినా కూడా బీజేపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మీకు సంబంధించిన విషయం కాదు, ఇది మాకు వాళ్ళకుండే సంబంధం అని చెప్పి పెట్టారు అని చెప్పి ఆయన చెప్పిన మాట. సరే, వాళ్ళెవరు ఏంటి అనేది కాసేపు పక్కన పెడదాం. లిక్కర్ స్కామ్లో ఉండి జైల్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని ఐక్యరాజ్యానికి పంపే బృందంలో పెట్టారంటే మరి దీనికి కొంతైనా చర్చ అయితే జరుగుతుంది కదా పట్టాభి గారు? మీరు ఎవరైనా చర్చించుకున్నారా అట్లీస్ట్? పీకే గారు, మిథున్ రెడ్డి గారు వ్యవహారం ఏదైతే ఖచ్చితంగా ఒక చర్చ జరిగిన మాట వాస్తవం. అది ప్రజల్లోనూ జరిగింది, పార్టీ పరంగా జరిగింది. మాకున్నటువంటి అభ్యంతరాలని కూటమిలో కోఆర్డినేషన్ కమిటీలో జరిగిందా? కోఆర్డినేషన్ కమిటీలో నేను సభ్యుడిని కాదు కాబట్టి నేను దానిలో అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్న దానిపై నేను స్పందించలేను. కాకపోతే పార్టీకి ఉన్నటువంటి కొన్ని అభ్యంతరాలని ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు కలిశారు, చంద్రబాబు నాయుడు గారు, అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఇటువంటివి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి, నడ్డా గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు కూటమి ఒక కొయిలేషన్ లో భాగస్వాములు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కాబట్టి మిథున్ రెడ్డి గారి విషయంగా వారిని న్యూయార్క్ పంపించడం, ఐక్యరాజ్య సమితి బృందంలో వారిని చేర్చడం, ఏది ఒక లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తిని చేర్చడం అనేది అది ఖచ్చితంగా అది అభ్యంతరకరమే. అది పార్టీ వైపు నుంచి కూడా మేము ఢిల్లీలో కూడా తెలియజేస్తాం. మీరు అభ్యంతరకరం అంటున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేది అనట్లా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వం. అదే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏలో బీజేపీ పార్ట్నర్, కేంద్రంలో మేమందరం కూడా పార్ట్నర్స్ ఉన్నాం. కాబట్టి ఇటువంటివి ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, సరిచేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నమే ఈ విషయంలో కూడా జరుగుతుందనే మేము భావిస్తాం. సరే, ప్రయత్నం చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.